ఇక డేటా చోరీ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సిట్ మంగళగిరిలోని డీజీపీ కార్యాలయంలో సమావేశం కానుంది. ఐటీ గిడ్స్ సంస్థ నుంచి తెలంగాణ పోలీసులు డేటా ఎత్తుకెళ్లారని టీడీపీ నేతల ఫిర్యాదుపై స్పందించిన ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. రవాణా శాఖ కమిషనర్ బాలసుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో ఏర్పాటైన సిట్ కాసేపట్లో సమావేశమై దర్యాప్తు ప్రక్రియపై చర్చించనుంది. మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్రన్ అడిగి తెలుసుకుందాం. రవిచంద్ర, చెప్పండి. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే 2 సిట్లను ఏర్పాటు చేసింది. ఈ 2 సిట్లు మరి కాసేపట్లో డీజీపీ ఆఫీసులో సమావేశం కానున్నట్లుగా తెలుస్తోంది. ఈ సమావేశానికి ఎవరెవరు హాజరు కానున్నారు సిట్టు బృందం సభ్యులు కాకుండా? డేటా చోరీకి సంబంధించి ఏపీ ప్రభుత్వం ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అనేది ఏర్పాటు చేసింది. అదే విధంగా ఈ ఓట్లు తొలగింపుకు సంబంధించి మరొక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏర్పాటు చేసింది. అయితే వారు ప్రధానంగా చూసుకుంటే సీనియర్ ఐపీఎస్ అధికారి బాలసుబ్రహ్మణ్యం నేతృత్వంలో మొత్తం 15 మంది ఆఫీసర్స్ తో కూడిన ఒక సిట్ అనేది ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించి నిజంగా అక్కడ ఐటీ గిల్డ్ సంస్థలో డేటా చోరీ జరిగిందా, అయితే ఆ డేటా చోరీ అనేది తెలంగాణ వాళ్ళు చోరీ చేశారంటూ కూడా ఇటు ఏపీ టీడీపీ నాయకులు ఆరోపణలు చేయడంతో దాని మీద కేసు నమోదు చేసి దాని మీద విచారణ చేపడటానికి ఇవాళ ప్రధానంగా డీజీపీ ఆఫీస్ లో దానికి సంబంధించి వాళ్ళ ఒక మీటింగ్ అనేది ఏర్పాటు చేస్తున్నారు. ఈ 2 స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంలు కూడా ఇవాళ డీజీపీ ఆఫీస్ లో సమావేశం అయ్యి ఈ కేసుని ఏ రకంగా విచారణ చేయాలి, ఏ కోణంలో ముందుకు పోవాలన్న దాని మీద సమగ్రమైన సమావేశం ఏర్పాటు చేసి అనంతరం ఈ కేసు విచారణ హైదరాబాద్ వెళ్ళి అక్కడ ఈ ఐటీ గిల్డ్స్ కి సంబంధించిన డేటా ఉంది, ఏదైతే ఐటీ గిల్డ్స్ కి సంబంధించి ఏపీ ప్రభుత్వం డేటా ఏదైతే ఉందో అది నిజంగా తెలంగాణ పోలీసులు చోరీ చేశారా, అసలు వాళ్ళది ఐటీ గిల్డ్స్ సంస్థ దగ్గర ఉన్న డేటా అనేది టీడీపీకి సంబంధించిందంటూ కూడా టీడీపీ నాయకులు చెప్తున్నారు. కాదు, ఏపీ ప్రజలకు సంబంధించిన డేటా మొత్తం కూడా వాళ్ళ దగ్గర ఉంది. అన్ని ఆధార్ కార్డులు అదేవిధంగా బ్యాంక్ అకౌంట్ సంబంధించినందుకు కూడా అటు వైసీపీ నాయకులు ఆరోపణలు చేస్తున్నారు. దీని మీద ప్రధానంగా సుమారు ఇప్పటి వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం దీని మీద 322 కేసులు నమోదైన వెళ్తే దీనికి సంబంధించి సమగ్ర విచారణ చేసి నిజంగా కనుక డేటా చోరీ జరిగితే తెలంగాణ పోలీసుల మీద కూడా కేసులు నమోదు చేసి సమగ్ర విచారణ చేస్తా ఉంటూ కూడా ఇప్పటికీ పోలీసు అధికారులు చెప్తున్న పరిస్థితి. ఏదైనా ఈ సమావేశం అయినంతరం ఈ సమావేశం పూర్తయిన అనంతరం కూడా ఈ పూర్తి సమాచారం మనకి చెప్పే పరిస్థితి వెళ్తా. అయితే రవిచంద్ర, ప్రధానంగా ఈ ఐటీ గిడ్స్ సంస్థకి సంబంధించి మొన్నటి వరకు అంటే టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలుగుదేశం ప్రభుత్వం ప్రజల డేటాని ఐటీ గ్రిడ్స్కి అప్పగించింది. దీనికి సంబంధించి ఫిర్యాదు వస్తే ఖచ్చితంగా దర్యాప్తు చేస్తామని పేర్కొన్న నేపథ్యంలోనే నిన్నటి నుంచి మరో కొత్త వాదనని తెరపైకి తెచ్చారు. ఏదైతే ఐటీ గ్రిడ్స్ సంస్థ దగ్గర తెలంగాణ ప్రభుత్వం డేటా కూడా ఉంది అని తెలుగుదేశం ప్రభుత్వం ఆరోపణలు చేసిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం డేటా కూడా ఉంది, దీనికి సంబంధించి కూడా మేము దర్యాప్తు చేపడతామని చెప్పి సిట్ని ఏర్పాటు చేసిన పరిస్థితి. మొత్తం మీద అంటే ఇప్పుడు ఆంధ్ర పోలీసులు అలాగే ఆంధ్ర సిట్ వీరందరూ తెలంగాణకు వెళ్ళి సదరు సంస్థకి దర్యాప్తు చేయడానికి సంబంధించి ఎలా ముందుకు వెళ్లే అవకాశం కనిపిస్తుంది? అయితే నిన్న మొన్నటి వరకు కూడా ఈ ఐటీ గిల్డ్స్ దగ్గర కేవలం ఏపీకి సంబంధించిన డేటానే ఉందంటూ కూడా తెలంగాణ ప్రభుత్వం కానీ తెలంగాణ ప్రభుత్వం అయితే నిన్నటి నుంచి మాత్రం ఎప్పుడైతే టీడీపీ నాయకులు ఇక్కడ ఆరోపణలు చేశారో ఇక్కడ కేసు నమోదు చేశారో అనంతరం ఏపీ ప్రభుత్వం డేటాతో పాటు తెలంగాణకు సంబంధించిన ఓటర్ల డేటా కూడా వాళ్ళ దగ్గర ఉంది, అందుకే మేము కేసు విచారణ చేపట్టామంటూ కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి కేసు ఎక్కడ పెట్టినప్పటికీ కూడా విచారణ అనేది ఆ కేసు ఏపీలో నమోదైనా తెలంగాణలో నమోదైనా ఆ కేసుకు సంబంధించిన మూలాలు వేరే ఇతర రాష్ట్రాలు ఎక్కడున్నా సరే ఆ రాష్ట్రం యొక్క పోలీసులు అక్కడికి వెళ్ళి వాళ్ళకి కావాల్సిన సమాచారం తీసుకోవచ్చు, వారు ఎవరైనా అదుపులో తీసుకోవచ్చు. లలిత, దీనికి సంబంధించిన కూడా డేటా చోరీ జరిగింది ఏపీ ప్రభుత్వం అయినప్పటికీ ఆ కంపెనీ అనేది తెలంగాణలో ఉంది కాబట్టి మొదటగా వాళ్ళు కేసు నమోదు చేశారు. అయితే కేసు నమోదు చేసిన తర్వాత అది వాళ్ళు ఏపీకి సంబంధించిన డేటా కాబట్టి వాళ్ళు ఏపీ ప్రభుత్వానికి కూడా ఆ కేసు ట్రాన్స్ఫర్ చేయొచ్చు. కానీ అటువంటి ట్రాన్స్ఫర్ అనేది చేయకుండా వాళ్లే ప్రధానంగా ఈ కేసుని ఇనిషియేటివ్ గా తీసుకొని వాళ్లే విచారణ జరగడంలో కొంత మేరకు దీంట్లో అనుమానాలు వ్యక్తం అవుతున్నమాట వాస్తవమే. అయినప్పటికీ కూడా తదనంతరం తెలంగాణ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసిన వెంటనే ఏపీ ప్రభుత్వం కూడా దాని మీద వెంటనే స్పందించి 2 స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంలను కూడా ఏర్పాటు చేసి దాని మీద సమగ్రమైన విచారణ అటు ఓట్లతో తీసివేయడానికి సంబంధించిన దీంట్లో ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ అదేవిధంగా డేటా చోరీకి సంబంధించిన దీంట్లో ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ఏర్పాటు చేసింది. అయితే ఏపీ ప్రభుత్వానికి సంబంధించిన సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లకు మాత్రం ఏపీ ప్రభుత్వానికి సంబంధించిన డేటా ఏది చోరీకి జరగలేదు, అది కేవలం కూడా టీడీపీ పార్టీకి సంబంధించిన డేటా అంటూ కూడా వాళ్ళు కూడా చెప్పుకొచ్చారు. దీని మీద సమగ్ర విచారణ చేసి నిజంగా కనుక అసలైన నిందితులు ఎవరైతే ఉంటారో వాళ్ళని మాత్రం ఖచ్చితంగా మేము అరెస్ట్ చేస్తాము, వాళ్ళకి ఇష్టపడేలా చేస్తామని కూడా అటు తెలంగాణ ప్రభుత్వం ఇటు ఏపీ ప్రభుత్వం ఇద్దరు కూడా
చెప్తున్న పరిస్థితులు వెళ్తా. రైట్, థ్యాంక్ యూ రవిచంద్ర.